హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఫ్రెండ్స్, టీ టైం వచ్చేసింది కదా. నేను కూడా టీ అయితే తాగుతాను. కానీ నేను టీ చేసే దాంట్లో అయితే కొంచెం హెల్త్ గురించి కేర్ తీసుకొని చేస్తానండి. మామూలుగా నేను ఏం చేస్తానంటే తులసి ఆకులు ఉంటాయి కదా. తులసి ఆకులు అంటే మనం పూజ చేసేటువంటి చెట్టు కాకున్నట్ల స్పేర్గా నేను తులసి మొక్క ఒక పాట్లో వేసుకొని ఆ తులసి ఆకులు, తర్వాత అమరంతస్ గ్రీన్ అని అంటారు కదా, తోటకూర, ఆ తోటకూర ఆకులు, మళ్ళీ మెంతి ఆకు అంటారు కదా, ఆ మెంతి ఆకు అన్నీ కూడా, మళ్ళీ పుదీనా, ఇవన్నీ కూడా ఆకులన్నీ కూడా తీసుకొని నీట్గా కడిగేసి ఒక బాగా ఎండపడేటువంటి టైంలో నేను ఒక బట్ట పైన, ఒక కాటన్ క్లాత్ పైన అవన్నీ ఆరబెట్టేదాన్ని అనమాట. ఆరబెట్టేసి బాగా 2-3 రోజులు ఆరిన తర్వాత ఇవన్నీ కూడా నేను మిక్సీ జార్లో వేసి బాగా గ్రైండ్ చేసి పౌడర్ చేసి ఒక డబ్బాలో పెట్టేసుకుంటానండి. పెట్టేసుకున్న తర్వాత ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో టీ తాగాలనుకునే టైంలోన షుగర్ కానీ బెల్లం కానీ ఏవి కూడా వాడకుండా నేను ఓన్లీ ఈ పౌడర్ను ఉంటుంది కదా, ఆ పౌడర్ను ఒక హాఫ్ పౌడర్, ఒక గ్లాస్కి అయితే ఒక హాఫ్ టీ స్పూన్ పౌడర్ని కలిపి ఒక మరిగించేసి బాగా అది నేను ఈవినింగ్ టైంలో తీసుకుంటానండి. ఏమంటే కొద్దిగా లావు ఉండేటువంటి వాళ్ళు మనము ఇలా ఈ టీని మనం గ్రీన్ టీ అంటాం కదా, అలా నా 5 ఆకులతో చేసినటువంటి ఈ పౌడర్ని మనము యూజ్ చేసినట్లయితే చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. మరి అప్పుడప్పుడు పొడి దగ్గు అని వస్తుంది కదా, గొంతు ఊతర పట్టేసినట్టు గరగర అనడము, ఇలాంటివన్నీ కూడా మనము తులసి ఆకులు, పుదీనా, వీటిలో అంతా కూడా మనకి క్యూర్ అవుతుందన్నమాట. ఇలాంటి పౌడర్తో నేను ఈవినింగ్ 5 o'clock అయిందంటే ఈ విధంగా నేను టీ తీసుకుంటానండి. అదేవిధంగానే ఒక చిన్న చిట్కా అండి మీకు. డైలీ మనము డే బై డే తలస్నానం చేస్తాము. చేసినప్పుడు హెయిర్ ఫాల్ చాలా అవుతూ ఉంటుంది. నాకు కూడా అవుతుంది. అందుకోసమనే నేను కూడా ఏమనుకుంటున్నానంటే అన్ని షాంపూలు, మనకి షాపులో దొరికేటువంటి షాంపూలు అన్నీ కూడా నేను వాడి చూశాను. అయినా కూడా నాకు కూడా హెయిర్ ఫాల్ అయితే చాలా అయ్యేది. అయినా కూడా నేను ఏం చేశానంటే పాతకాలం పద్ధతిలో మా అమ్మమ్మ వాళ్ళు, మా పెద్దమ్మ గారు ఇలా చెప్తూ ఉండేవాళ్ళు. నాకు హెయిర్ ఫాల్ చాలా అవుతుంది పెద్దమ్మ, ఏం చేయాలి నేను, ఇలా చెప్పు అని అంటే అమ్మమ్మ, పెద్దమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. నీ హెయిర్స్ అప్పుడు చిన్నప్పుడు ఎంత పెద్దగా, ఎంత జడ పడేది, చాలా లాంగ్ ఉండేది, హెయిర్ అంతా ఏమింత షార్ట్ అయిపోయింది, పల్చాగా అయిపోయింది జుట్టు, ఏం వేసుకుంటావు ఏంటి అంటే అడిగారనమాట. సమ్మర్ హాలిడేస్ ఊరు వెళ్ళినప్పుడు. అప్పుడు ఇలా చెప్పాను. మొత్తం ఒక షాంపూ కాదండి, ఇది కొన్ని రోజులు, ఇది కొన్ని మంత్స్ అన్ని రకాల షాంపూలు వాడాను నేను. అలా అయిపోయిందనమాట. అందుకోసం వాళ్ళు ఏం చెప్పారంటే ఈ మనకు శనగపిండి దొరుకుతుంది కదా, ఆ శనగపిండి, మళ్ళీ కుంకుడికాయల పౌడర్ అని మనకు ఆన్లైన్లో దొరుకుతుందండి. కుంకుడికాయ పౌడరు, ఈ శనగపిండి 2 కూడా మిక్స్ చేసేది మనము. మిక్స్ చేసి తలస్నానం చేసేటప్పుడు బాగా ఇది పట్టించుకొని ఒక 10 నిమిషాలు అలా మనము మసాజ్ చేసుకుంటూ ఉండాలి. మసాజ్ చేసుకొని బాగా స్మూత్గా అలా మొత్తం తల వెంట్రుకలకంతా ఇలా స్మూత్గా రాసుకుంటూ నిదానంగా మసాజ్ చేసుకుంటూ అలా మనము 3-4 వీక్స్ మనము ఇది వాడినామనుకోండి, ఈ పౌడర్లు 2 మిక్స్ చేసినటువంటి మిశ్రమాన్ని, మనకు అసలు హెయిర్స్ అనేవి ఒక్కటి కూడా రాలిపోవు అనమాట. బ్లాక్ అవుతాయి. బాగా లాంగ్ హెయిర్గా అంటే పొడవు పెరగడానికి తుంపు కూడా ఉంటుందన్నమాట మన తలకు. ఇలా ఎప్పుడు 3-4 వీక్స్ మీరు దీన్ని కంటిన్యూగా వాడి చూడండి, చాలా బాగుంటుందండి రిజల్టు. నేను వాడి చెప్తున్నాను మీకు. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే నా వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.